ఇక కృష్ణరాజు గారు చెప్పండి, విద్యుత్ శ్వేతపత్రం అసలు అవసరం ఏమిటి? విద్యుత్ శ్వేతపత్రంలో పోని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా రైజ్ చేశారా? లేదు పోని జగన్ గారి ప్రభుత్వాన్ని ఏమన్నా అనుకునే ఉండి అది వేరే విషయం, కానీ ప్రజలకు తానేం చేస్తానో చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా ఈ సూపర్ సిక్స్ ఇటువంటి వాటిని డైవర్ట్ చేయడానికే ఈ తంటాలు పడుతున్నారనుకోవాలా? ఏమిటి మీ ఉద్దేశం? సార్ ముందుగా మీకు అలాగే అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి నేను గతంలో ఒక పుస్తకం కూడా రాశానండి. అసలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం తీరుతెల్లు ఎలా ఉన్నాయి, ఎవరి హయాంలో ఏం చేశారు, నాణ్యమైన విద్యుత్ నిజంగా నిలుస్తుందా లేదా అనే వీటికి సంబంధించి ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని ఒక పుస్తక రూపంలో నేను ప్రచురించాను. అది ఒక అంశం అయితే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం మీద విడుదల చేసింది శ్వేతపత్రం కాదండి, అది బ్లాక్ పేపర్, నల్ల పత్రం. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఆయన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఆయన వివరిస్తూ తాను ఏం చేయాలో చెప్పాలి, అది శ్వేతపత్ర లక్ష్యం అండి అక్కడ. అది కానీ దానికి భిన్నంగా ఆయన అనుక్షణం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ, నిందారోపణలు చేస్తూ, నిరాధారణ ఆరోపణలు చేస్తూ, మరో పక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అది శ్వేతపత్రం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్కిన ఒక విషపత్రంగా దాన్ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి సంబంధించి ఒక సంఘటన ఏమిటంటే, ఆయన హయాంలోనే మనం మర్చిపోకూడదు, 2000లో బషీర్బాగ్ లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వేలాది మంది ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కర్కశంగా కాల్పులు జరిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి ఈ రోజున విద్యుత్ రంగం గురించి, విద్యుత్ సంస్కరణల గురించి, విద్యుత్ నష్టాల గురించి మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఇవ్వరంటున్నానంటే, ఎన్టీ రామారావు గారి హయాంలో ఒక గొప్ప థర్మల్ ప్రాజెక్ట్ విజయవాడ సమీపాన్ని నిర్మించారు ప్రభుత్వ పరంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ రంగంలో అటువంటి వాటిని చేపట్టకుండా కేవలం ప్రైవేటు రంగంలో ఉన్న తనకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు ఇబ్బడి ముబ్బడిగా రాయితీలు ఇస్తూ వారికి వందలాది కోట్ల రూపాయలు నిజంగా చెప్పాలంటే వారికి అందజేస్తూ రాష్ట్రంలో అప్పులు పెరగటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యారు. ఇది ఒక అంశం అండి. అంటే దీనికి సంబంధించి ఆయన అనుసరించిన వ్యూహాలు చాలా విస్తృతంగా ఉంటాయండి. ఆ రోజుల్లో మీకు ప్రధానంగా జీవీకే, ల్యాంకో ఈ రెండు విద్యుత్ సంస్థలకి కూడా ఆయన అపరిమితమైన రాయితీలు ఇచ్చారు. ఎంత రాయితీలు అంటే మనం ఆశ్చర్యపోతామండి. ఈ రెండింటికి కూడా మీకు 80 to 85 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ లో మీరు ఉత్పత్తి చేస్తే మీకు ఇంత ఇస్తామని చెప్పి చెబుతూ ఆయన ఉంటారంటే, ఒకవేళ మీరు ఉత్పత్తి చేయకపోయినా, అంటే మీ గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల ఉత్పత్తి చేయకపోయినా, ఒకవేళ మీరు కొనుగోలు చేయకపోయినా మీకు ఆ 80% PLF కి యూనిట్ కి దాదాపు 75 పైసల నుంచి రూపాయి ఇస్తానని చెప్పి ఆ రెండు సంస్థలకి కూడా ఈ ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో దాదాపు ఒక సంస్థకైతే 950 కోట్ల రూపాయలు, మరో సంస్థకైతే దాదాపు 770 కోట్ల రూపాయలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దీన్ని కొద్దిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ స్కీమ్ యొక్క స్కామ్ ఏమిటంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి సింగపూర్ కి ఒక ఫ్లైట్ వేస్తారు అన్నమాట. సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంటుంది. వాళ్ళకి హామీ ఇస్తాడు ఆయన, సార్ మీరు మీ సీటింగ్ కెపాసిటీ 250, అయితే ఈ 250లో కేవలం 50 మంది ప్రయాణికులు మాత్రమే ఉంటే మీరు కంగారు పడద్దు, మీరు ఆ మిగతా 200 సీట్లకు డబ్బు మేమే చెల్లిస్తాము అని చెప్పినట్టుగా, ఇలాగే ఇక్కడ ఈ ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో ఆయా సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చు. అంటే ఓకే, గతంలో జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ల్యాంకో ఆ తర్వాత మూత కూడా పడిపోయింది కదా, ఏది గ్యాస్ సరఫరా లేక ఇదంతా. సో అదంతా గతం అనుకోండి. ఇప్పుడు ప్రధానంగా ఈ శ్వేతపత్రం ద్వారా ఆయన ప్రజలకు ఏం చెప్పదలిచారు? కరెంటు ఛార్జీలు పెంచవు అని చెప్పట్లేదు, మళ్ళీ
పెంచబోము, తగ్గిస్తామని గతంలో చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు పెంచబోమని కూడా చెప్పట్లేదు. అలాగే ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పట్లేదు. అట్లాగే అదానికి ఇచ్చినటువంటి అన్నీ రద్దు చేస్తామని చెప్పట్లేదు. మరి జగన్ గారు ఆ ఒప్పందాలు పునఃసమీక్షిస్తేనే చాలా ఘోరం జరిగిపోయిందన్న ఆయన ఇప్పుడు మళ్ళీ తాను కొన్నిటిని సమీక్షిస్తామేమో అన్నట్లుగా ఇండికేషన్ ఇస్తున్నారు. చివరికి చేయకపోవచ్చేమో, అది వేరే విషయం. కానీ బట్ గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఇచ్చిందే జగన్ గారు కదా. ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున ల్యాండ్ తీసుకుంటే ఇంకేముంది ల్యాండ్ అంతా అని అప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు చెడరాశారు. ఇప్పుడు కూడా వాళ్ళ బాధ అదే. ఈనాడు వాళ్ళ దాంట్లో రాసిన క్వశ్చన్ చూస్తే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ల్యాండ్స్ ఇచ్చేసారంటాడు. దాన్ని నేను ఇక్కడ ఖండించలేదు, ఏది వ్యతిరేకించలేదు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు. అంతవరకు నాకైతే అర్థమైంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు అదాని ఇటువంటి వాటి అగ్రిమెంట్లన్నీ రద్దు చేస్తారా, వాళ్ళకి అట్లాగే ట్రూ అప్ ఛార్జీలు ఎత్తేస్తారా, జనం మీద భారం పడకుండా చేస్తారా, వీటి గురించి చెప్పాలి. కానీ ఈ అయిపోయిన సోది ఎవరికి కావాలి జనానికి? సార్ ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. ఈ విషయంలో ఆయన గొప్ప ఎక్స్పర్ట్ అండి. ఆయన ఇప్పుడు ఏంటంటే గతంలో ఎటువంటి విధానాలను అనుసరించాడో ఇప్పుడు కూడా అదే విధానాలను అనుసరించబోతున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన గతంలో అనుసరించిన విధానాల గురించి, రాష్ట్ర ఖజానాకు జరిగే నష్టం గురించి, ఇప్పుడు ఈ ఈ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఎవరైనా పౌర సంఘాలు కానీ వారు కూడా శ్వేతపత్రాలు విడుదల చేయవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియవండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ పీపీఏకి సంబంధించి కూడా ఒక అంశం ఏంటంటే ఆయన చాలా దారుణంగా, అంటే ఆ రోజుల్లో మీకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు థర్మల్ యూనిట్ అనేది 3.25 పైసలకు దొరుకుతుంది. అలాగే గుజరాత్ లో రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక సోలార్ విండ్ ఎనర్జీలు యూనిట్ కి ₹2.43 దొరుకుతున్న సమయం, అంటే 2015 తర్వాత 2015-20 మధ్యనండి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు విండ్ పవర్ కి సంబంధించి 4.83 నుంచి 4.84 వరకు, అలాగే సోలార్ పవర్ సంబంధించి 4.5 నుంచి 6.80 రూపాయల వరకు చెల్లించిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. అకారణంగా వారికి దోచిపెట్టారు. దీనికి సంబంధించి ఈ పీపీఏలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమీక్షిస్తే దానిని జాతీయ స్థాయిలో కూడా అల్లరి చేయించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఈ పీపీఏలను సవరించడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఆదా అయ్యిందండి. అలాగే ట్రాన్స్మిషన్ నష్టాలను నివారించడం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయల నష్టం మనకు తగ్గింది. అలాగే మీకు ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం పెంచుకోవడం వల్ల 3,800 కోట్ల రూపాయలు మనకి మిగిలింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో దాదాపు 21,800 కోట్ల రూపాయలు డబ్బు ఆదా అయ్యింది. ఇట్లా ఇది వాస్తవాలు ఉంటే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అవాస్తవమే. అవాస్తవమే చెప్పడం కాకుండా మీరు రేట్లు పెంచుతారా అంటే దానికి ఆయన మౌనం వహించారు అంటే ఖచ్చితంగా ఆయన రేట్లు పెంచుతారు. దాంట్లో మీకు ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో విద్యుత్ వినియోగదారుల మీద మరింత భారం పడడం ఖాయం. రైట్. అయితే ఇంకొక మాట చెప్పండి తర్వాత శివశంకర్ గారు. ఫ్రీ ఇసుక ఇచ్చేసానంటున్నారు, మీరు విజయవాడలోనే ఉంటారు కదా, నిజంగానే ఫ్రీ ఇసుక 1,000 రూపాయలకి 1,200కి 1,300కి ఇట్లా ఇస్తే అది ఫ్రీ ఇసుక అవుతుందా? సార్ దీనికి సంబంధించి కూడా మీకు ఒక చిన్న కంపారిజన్ సార్. నేను నిన్న 2 ఇసుక బిల్లులను పరిశీలించాను. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోది. అది ఎక్కడంటే మీకు రాణిపేట అనే ప్రాంతంలో 8/7/24 అంటే నిన్న మనకు అక్కడ 20 టన్నులు ఇసుక కొన్నట్టుగా ఒక రసీదు ఇచ్చారండి. దానికి టన్నుకి 590 రూపాయలు అని చెప్పి మొత్తం మీద 11,800 రూపాయలు ఛార్జ్ వసూలు చేశారండి రాణిపేట. అయితే డిస్టెన్స్ కేవలం 5 కిలోమీటర్లే. మనది గమనించాలి, చాలా ముఖ్యమైన అంశం సార్ అది. కానీ మీకు రాజమండ్రి సమీపంలో 27/6/2020 అని ఒక బిల్లు పరిశీలిస్తే అక్కడ ఒక వినియోగదారుడు 18 టన్నులు ఇసుక కొనుగోలు చేశాడు. అతను చెల్లించింది కేవలం 6,750 రూపాయలు. కానీ డిస్టెన్స్ 21 రూపాయలు. అంటే ఇక్కడ మీకు డోర్ డెలివరీ ఛార్జెస్ 21 కిలోమీటర్లని మనం చెప్పుకుంటుంటే ఇది కూడా కలుపుకుంటే మనకి మొత్తం 10,608 రూపాయలు రాజమండ్రి నివాసి చెల్లించాయండి. 21 కిలోమీటర్లకు 18 టన్నులకు. కానీ ఇక్కడ అంటే సగటున టన్నుకి
రూపాయలు చెల్లిస్తే అక్కడ 590 రూపాయలు చెల్లించారు. అంటే డిస్టెన్స్ 5 కిలోమీటర్లు, ఇక్కడ 21 కిలోమీటర్లు. అంటే డిస్టెన్స్ రైట్. అంటే ఇక్కడ ఇంకా ఇది కాస్త బెటర్. విశాఖపట్నంలో అయితే 1349 రూపాయలు, అట్లాగే నర్సీపట్నంలో 1225 రూపాయలు ఇట్లే వస్తున్నాయి. మరి అది ఏమవుతుందో అయినా కూడా ఆయన ఫ్రీ ఇచ్చేసాం కదా అంటున్నాడు. ఆయన ప్రజలంతా సంతోషంగా ఉన్నారంట. సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషపడాల్సింది. ఇసుకకు సంబంధించి విచ్చలవిడిగా తవ్వటం వలన నదులకి సంబంధించి ప్రవాహాలు మీకు మళ్లే ప్రమాదం ఉంటుంది. గతంలో ఇదే విషయానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక తవ్వుతూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద 100 కోట్ల రూపాయల ఇది ఫైన్ విధించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం ఆ రోజుల్లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లో కూడా ప్రసారం అయ్యింది. అంటే నదుల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారు, పర్యావరణానికి ఎట్లా హాని కలిగిస్తున్నారు అనే విషయం సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఘనకార్యాన్ని BBC కూడా చాలా గొప్పగా చూపించింది. ఓకే, 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టి వెళ్ళి జగన్ గారి ప్రభుత్వం దిగిపోతే 40 లక్షల టన్నులు ఆల్రెడీ లాగిచ్చేశారంట టీడీపీ జనసేన వార్తలు. మరి అవి అంత మరి నిజమా కాదా అంటే మనం ఏం చెప్పలేం కానీ, బట్ జరిగిన వీడియోలు అవన్నీ చూస్తే నిజమే అనిపిస్తూ ఉంది. ఇంకో 40 లక్షల టన్నులు ఈయనకి రెడీమేడ్గా ఉన్నాయి, వాటిని ఈయన ఇచ్చేస్తున్నట్టున్నారు.